back to GRM Presents Carmet Club. రోడ్డుపై ఎప్పుడైనా ఎక్కడైనా కార్ చెడిపోతే టెన్షన్ ఫీల్ అవనవసరం లేదు. ఎందుకంటే మీ ముందుకు కార్మెట్ క్లబ్ వచ్చేసింది. క్షణాల్లో ఆగిపోయిన మీ కార్ని రెక్టిఫై చేసి మీ జర్నీని ముందుకు సాగింపచేస్తుంది. దాదాపు 2500 కేంద్రాలలో టీవీఎస్ వారికి ఈ వాహనాలను రిపేరు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అన్నారు. మరి వారందరూ కూడా చక్కగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఏ రమేష్దో లేక ఏపీ రెడ్డిదో అనుకుంటే చాలా తప్పు. మీరందరూ కలిసి పనిచేస్తేనే దీనికి నమ్మకం ఏర్పడుతుంది, నాణ్యత ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం ఎప్పటికీ ముందుకు వెళ్ళదని మనవి చేస్తున్నాను. ఇది సంస్థ నాది అనే భావంతో ప్రతి ఒక్కరు పనిచేయాలి. అప్పుడు మాత్రమే నిజమైన సేవలు అందించిన వారు అవుతారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వానికి కూడా నమ్మకం ఏర్పడుతుంది దీనిపైన. పాషు పరదేశీ నేను వేష భాషలు మార్చేశాను. రాయలసీమ రోషాలు చూసి వాషింగ్టన్ ను వదిలేశాను. తెల్ల పిల్ల అన్నారంతా, తెల్లబోయి కళ్ళు విప్పి చూసారంతా. పిల్ల ఇది కల్లా అని గిల్లి చూసినారు ఎర్రగా. అసలుకేమో నా పేరు స్క్వాజో రింగా, ఇల్లు పలకలాగా పెట్టినారు రింగా రింగా. జీన్స్ ప్యాంటు చీర చేసి పోనీ టైలు జడను వేసి టీషర్టు తీసి పెట్టి టైటు టైటు రైక వేసి కట్టు పొట్టు మార్చినారు హరిలో రంగా. ఇంకేం చేశారేటే? పుట్టు మచ్చలు లెక్కెట్టేశారు, లేని మచ్చలు పుట్టించారు. సుట్టలాగా సుట్టేసినారు, సుట్టు కొలత చూసేశారు. Jump starting, rectifying electrical circuits, rectifying minor faults, ignition systems, rectifying fuel, coolant, lubricant oil leakages, brake adjustment, wheel changing, ఏదైనా సరే ఇట్టే చిటికలో క్లియర్ చేస్తుంది మన కార్మెట్ క్లబ్. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ముందుగా రమేష్ గారిని, ఏపీ రెడ్డి గారిని అభినందిస్తూ, అట్ ద సేమ్ టైం ఈరోజు సిటీల్లో పవర్ ఇబ్బంది లేకపోవచ్చేమో కానీ విలేజెస్లో ప్రతి గ్రామంలో కూడా ఈ పవర్ కట్ ఉంది. చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో డొమెస్టిక్ విండ్ పవర్ పెట్టడం వారు నిజంగా అభినందించదగ్గ విషయం. కాకపోతే ఇంకా కాస్ట్ కూడా ఏమైనా తగ్గించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే విలేజెస్లో సింగిల్ ఎన్పీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. వీరు ఏవైతే సేవలు ఇవ్వాలనుకుంటారో ఏ ధనవంతులకో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గే వాళ్ళకో కాకుండా పేదవాడికి కూడా అందుబాటులో తీసుకుని వచ్చే విధంగా వీళ్ళు
ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ వీళ్ళు పెట్టే ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మనందరినీ కడుపుబ్బా నవ్వించేందుకు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు కూడా కామెడీ వస్తుంటుంది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సరదాగా మాట్లాడుకునేటప్పుడు వచ్చే కామెడీ ఎలా ఉంటుంది? అసెంబ్లీలో జరుగుతున్న సన్నివేశం. ఎయిడ్స్ అవగాహన గురించి రాజశేఖర్ గారు లేచి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఎయిడ్స్ అవగాహన గురించి ప్రతి ఒక్కరిలో రావాలని, ఎయిడ్స్ మహమ్మారి వ్యాధి ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుందని, దానికై మేము చాలా పథకాలు ప్రవేశపెట్టాం. ఎయిడ్స్ మహమ్మారి వ్యాధిని అరికట్టాలని చెప్పేసి కంకణం కట్టుకొని మేము మా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అంతేకాదు, ఊరూరా ఒక బాబును పెట్టి వారికి సైకిల్ ఇచ్చి ఈ పాంప్లెట్లు పంచిపెట్టమని పంపించాం. ఆ పథకం పేరు సైకిల్ బాబు అని పెట్టాం అన్నారు. సైకిల్ బాబు అనేసరికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు మండిపోయింది. తక్కువ ఆయన లేచి నిలబడ్డారు. సైకిల్ బాబు అనేసరికి అధ్యక్ష వైఎస్ గారు